హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెమ్మ చిక్కుడు పాదు ఎలా పెట్టుకోవాలో కాయల గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి చెమ్మ చిక్కుడు విత్తనాలు. ఇవి కాయలాగే గింజలు కూడా చాలా పెద్దవైతే ఉంటాయి. ఇవి మనం మొక్క పెట్టుకునే ముందు నానబెట్టుకుంటే తొందరగా మొక్క అయితే వస్తుంది. ఇలాగా నానబెట్టుకుని ఒక 6 గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది. నానబెట్టుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే నానబెట్టుకుంటే తొందరగా అయితే మొక్క వస్తుంది మనకి. ఈ గింజలు నాననివి మనకి. ఇవి మనం భూమిలోని పాతుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఇది పైకి ఇలా వచ్చేలా పెట్టుకోవాలి. మనం కిందకి పెట్టుకుంటే ఒకసారి మొక్క పైకి రాకుండా భూమిలోకి వెళ్ళిపోతే, అందుకని విత్తనం ఎప్పుడు ఇలా ఉన్నది కదా, ఇది ఇలా పైకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పైకి పెట్టుకోవడం వల్ల వేరు భూమిలోకి వెళ్ళి మొక్క మనకి పైకి వస్తుంది. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఇలా విత్తనం పెట్టుకుంటే ఇదిగో ఫ్రెండ్స్, చూడండి మొక్కలు వచ్చినాయి. మనము 2 గింజలు పెట్టుకున్నాం కదా, 2 మొక్కలు అయితే వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో 2 మొక్కలు. ఇవి 2 మొక్కలు వచ్చినాయి ఫ్రెండ్స్. మనకి మనం 2 గింజలు పెట్టుకున్నాం కదా, 2 మొక్కలు వచ్చినాయి. ఇది ఆకైతే చిన్నది కనుక మన మామూలు చిక్కుడు ఆకులాగే ఉంది, కానీ కొంచెం మారుతుంది, ఇలా ఉండదు. ఇంకా కొంచెం పెద్ద ఆకు సైజ్ వస్తుంది. ఇది ఇప్పుడే మొక్క రావడం వల్ల ఇలా చిన్న ఆకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా పైకి అయితే ఎక్కుతుంది. ఒక మొక్క ఎక్కుతుంది, ఒకటైతే చచ్చిపోయింది. ఇది ఒక తీగ అయితే ఎండిపోయింది. చిన్న మొక్క వచ్చింది కదా, అదైతే ఎండిపోయింది. ఇదిగో మన మామూలు చిక్కుడు కన్నా ఇది ఆకు అయితే కొంచెం పెద్దది ఉన్నది, పైకి ఎక్కుతుంది. ఇలా పైకి ఇదిగో ఇలా పైకి అయితే పాదైతే పాకింది. పాదైతే పెద్దది కాదు, కానీ చిన్నదే. నేను ఈ పాదు పెట్టి అయితే 2 నెలలు అవుతుంది. ఇంకో పూత పిండి అన్నీ దిగుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో బాగుంది కదా, ఫ్లవర్ కూడా ఇది చాలా పెద్దది. ఈ చిక్కుడుకాయ మనకి చాలా మంచిదట. ఈ చిక్కుడుకాయలో ఫైబర్ అది ఎక్కువగా ఉండడం వల్ల మనం కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని అంటున్నారు. విటమిన్ సి అది ఉన్నది. బాలింతరాలు కూడా వేసుకోవచ్చు. పచ్చికూరలకి చాలా మంచిదట ఇది. ఇదిగో ఫ్రెండ్స్, కాయలు అయితే దిగుతున్నాయి ఇప్పుడే. ఇవిగో ఎంత పెద్ద కాయలు దిగుతున్నాయో చూడండి. చాలా బాగున్నాయి కదా. ఇవిగో చూడండి ఫ్రెండ్స్, కాయలు ఎన్ని కాయలు దిగినాయో. ఈ కాయలు వచ్చి 3 కాయలు పెద్దవైతే 1 కేజీకి వస్తాయి కాయలు. చాలా పెద్ద కాయలు అయితే అవుతాయి. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, నాకైతే నచ్చినాయి. వీటిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈ కాయ చూడండి ఎంత పెద్దది వచ్చిందో.
ఇదిగో ఫ్రెండ్స్, నేను అన్నట్టు ఇవి 3 కాయలు కేజీ అయితే వస్తాయి వెయిట్. చాలా పెద్ద కాయలు అయితే వచ్చినాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ అది ఎంత బాగున్నాయో. ఫ్లవర్ కూడా పెద్దది ఉంటుంది, చిక్కుడు పూత కన్నా ఇది పెద్దది వస్తుంది. కాయలు చూడండి గుత్తిలాగా ఎంత బాగా దిగిందో. మనం ఫెర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేయం కదా, కొంచెం వెజిటేబుల్ వేస్ట్ ఉండడం వల్ల చీమలు కూడా వస్తున్నాయి వీటికి. కానీ కాయ అయితే ఏమీ చెయ్యట్లేదు, ఫ్లవర్ దగ్గరికి వస్తున్నాయి ఇవి. చూడండి గుత్తుగా ఎన్ని కాయలు అయితే దిగినాయో. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ గుత్తునైతే 4 కాయలు ఉన్నాయి. 4 కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా కాయలు. కాయ చూడండి, ఇది ఎంత పెద్దది ఉందో, ఎంత పొడుగ్గా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్. ఈ కాయ మనం మామూలు చిక్కుడుకాయ కూర ఎలా వండుకుంటామో అలాగే వండుకోవచ్చు. పప్పు చిక్కుడుకాయ కూడా ఈ కూర వండుకోవచ్చు, పెసరపప్పులు వేసుకుని చాలామంది అయితే ఇష్టంగా వండుకుంటారు. ఈ కాయ మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? చూస్తే మీ వైపుని దీన్ని ఏమంటారో నాకు కామెంట్ చేయండి. మీకు ఇది కూర తింటే టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.